ఫ్లైట్ మిస్ అయితే అయిపోయింది. ట్రిప్ బోర్డింగ్ పాస్ వచ్చింది. ఈ అమ్మ చూడండి ఎయిర్పోర్ట్లో కూడా పని చేస్తుంది. ఇప్పుడు తినేకపోతున్నాము. ఇట్లా సడన్ బయటకు వచ్చి ఇట్లా చూస్తే నాకు భయం అయింది. దయాలు ఉన్నట్లే ఇవి. ఇండియన్ కిచెన్, కోస్తారికాలో వినాయకుడు. టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఎట్లా అందరూ? ఈరోజు కోస్తారికాకు పోతున్నా. ఫ్లైట్ 3 గంటలకు ఉంది, 12కి పోవాలా. ఇప్పుడు ఇంకొక 1 అవర్ ఉంది మనకు టైము. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. గ్రిల్ చికెన్, అవకాడో, గ్రీన్ యాపిల్, పొమగ్రానైట్. మన లగేజ్ ప్యాక్ అవుతా ఉంది. ఇంకా పెండింగ్ ఉంది కొంచెం. ఇది తినేసి ఇంకా జిప్ వేసేసి పోయేది ఇంకా స్టార్ట్. ఎగ్జైటింగ్గా ఉంది. ట్రిప్ పోతా ఉంటే కొత్త కంట్రీకి పోతే ఎగ్జైట్మెంట్, మళ్ళీ కైండ్ ఆఫ్ చిన్న భయం ఉంటుంది. ఓ ఎట్లుంటుందో ఏముంటుందో అని చూద్దాం. లగేజ్ ప్యాక్ అయిపోయింది ఫైనల్గా. టైం కూడా అవుతూ ఉంది. ఇంకా ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంది. ఫుల్ టెన్షన్ ఉంది అనమాట. ఇప్పుడు పని ఉంది, అక్కడ క్లోజ్ చేయాలా, టైం అవుతూ ఉంది. అక్కడ పని కూడా అర్జెంట్ ఉందన్నమాట. సో ల్యాప్టాప్ క్యారీ చేయకూడదు అనుకున్నాము, క్యారీ చేయాల్సి వస్తుందని చూడాలి. ఇంత లగేజ్ మంచి సింపుల్ లగేజ్, జస్ట్ మినీ. చాలా తక్కువ, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనే కాన్సెప్ట్లో ప్యాక్ చేసినాము. యాక్చువల్ బ్యాక్ ప్యాక్ కావాల్సిండే. బ్యాక్ ప్యాక్ టైంకి లేదు, ఆర్డర్ చేస్తే లేట్గా వస్తుంది. ఇక్కడెక్కడ దొరకలేదు మనకు కావాల్సిండేది. బ్యాక్ ప్యాక్ ఉంటే ఎక్కడికైనా వేసుకొని ఊరికే వాక్ చేసుకుంటూ పోవచ్చు. ట్రాలీని ఎక్కడికి కావాలో అక్కడికి తీసుకుపోయి కావాలి, కష్టమవుతుంది. చాలా లేట్ అయిపోతుంది. ఆ క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ అట్లే మా ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నాడు అతను. ఇంకొక రిక్వెస్ట్ చేసినాను, వస్తూ ఉంది. ఇంక 2 అవర్సే ఉంది మాకు ఫ్లైట్కి. చూడాలా దొరుకుతుందో లేదో, నాకు భయం అవుతుంది. మిస్ అవుతాను. సెక్యూరిటీ చెక్ అంతా ఉంటుంది కదా. విత్ ఇన్ యూఎస్ అయితే 2 అవర్స్ చాలంట. బట్ మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కదా, తెలీదు. చూద్దాం దొరుకుతుందా లేదా. తెచ్చుకో. ఫ్లైట్ మిస్ అయితే అయిపోయింది. ట్రిప్ వచ్చింది. అది ఆ గ్రీన్ కలర్ వస్తుంది కదా, అదే క్యాబ్. హలో, హౌ ఆర్ యూ? గుడ్, థ్యాంక్ యూ. 20 నిమిషాలు చూపిస్తుంది. చూద్దాం ఎంతసేపు పడుతుంది. 20 నిమిషాలు ఉంటే అక్కడికి పోయినాక 2 అవర్స్ ఉంది కరెక్ట్. చూద్దాం. ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. ఇక్కడ మాది యాక్చువల్గా అయితే యూఎస్ వీసాతో ట్రావెల్ చేస్తున్నాం కదా, కోస్టారికన్ వీసా లేదు. సో ఇప్పుడు ఇది చెక్ చేస్తారంట. ఇంక 2 అవర్స్, 1 అవర్ 50 మినిట్స్ ఉంది ఫ్లైట్కి. చూద్దాం. మనకి బోర్డింగ్ పాస్ అయిపోయినాక సెక్యూరిటీ చెక్ అన్నీ అయ్యి పోయాక అవుతుందో లేదు తెలియదు. చూద్దాం. క్యూ కూడా చాలా మంది ఉన్నారు. ఫైనల్గా బోర్డింగ్ పాస్ వచ్చింది. సెక్యూరిటీ అయిపోయింది. మన గేట్స్ K1, K10 సీట్లు పక్కనే వచ్చాము. సీట్ సెలెక్ట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు మన గేట్ దగ్గరికి పోతే అయిపోతుంది. మోస్ట్లీ ఫ్లైట్ దొరుకుతుంది. లక్కీ అనమాట ఈరోజు. ఎయిర్పోర్ట్లో చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు. కొంచెం టైం మనం ఒక హరి కొంచెం టెన్షన్ అయిపోయినాం. సడన్ సేపు వెయిట్ చేసి ఒకవేళ సెక్యూరిటీ చెక్ 5 నిమిషాల్లో అయిపోయింది. అది ఎక్కువసేపు పట్టింటే మనకు కొంచెం కష్టమయ్యేది. ఇంకా గంట ఉంది టైం. బోర్డింగ్ ఇక్కడే జరుగుతుంది. మన ఫ్లైట్ ఇక్కడే ఉండేది. ఇప్పుడు ఇంకా అర్ధగంట టైం ఉంది బోర్డింగ్కి. అట్లా ఏమన్నా ఎక్స్ప్లోర్ చేద్దాం ఎయిర్పోర్ట్ని. ఫైనల్గా బోర్డింగ్ స్టార్ట్ అయింది. ఈ అమ్మ చూడండి ఎయిర్పోర్ట్లో కూడా పని చేస్తుంది. ఇంట్లో అయిపోయింది. ల్యాప్టాప్ తెచ్చుకోండి, ల్యాప్టాప్ ఆడే వేసి రావాలనుకుంటుంది కానీ కుదరలేదు. ఇప్పుడు బోర్డింగ్ జరుగుతుంది. ఇప్పుడు
ఇదే మన ఫ్లైట్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు దీంట్లోకే ఎక్కాల్సిండేది. అమెరికన్ ఎయిర్లైన్స్ మంది. చల్లగా ఉంటుంది. మాకు లక్కీగా విండో సీట్ దొరికింది. బాగుంది, మంచి ఇరుగ్గా ఉన్న సీట్లు, బట్ ఓకే. From all of us at American Airlines, thank you for ఫ్లైట్లో ఫుడ్ ఏమి ఇచ్చినట్టు చిప్స్, చికెన్ గ్రాప్ ఇచ్చినారు. చికెన్ గ్రాప్ చాలా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టి డైరెక్ట్గా ఇచ్చినారు. ఇవి చూడండి భలే ఉన్నాయి టేస్ట్. పచ్చి బఠానీలతో చేసినారు అంటే చాలా మస్తు ఉంది. ల్యాండింగ్ 15 minutes అయిపోయింది. కోస్తారికా ల్యాండ్ అవుతాం. ఇప్పుడు రేస్ ఉంటుంది, ఎట్లుంటుందో నాకు తెలియదు, చూసి ఎక్స్ప్లోర్ చేద్దాం. మ్యాప్లో చూస్తే చాలా బ్యూటిఫుల్గా వచ్చేసినాం ల్యాండ్ అయినాము. ఇది వన్ ఆఫ్ ది స్కేరియస్ట్ ల్యాండింగ్ అని చెప్పచ్చు. రోడ్డు గుంతలు ఉందేమో, గుంతల రోడ్లో పోయినట్లుండే. ల్యాండింగ్ తర్వాత రన్వే అట్లా ఉందేమో మళ్ళీ తెలీదు, బట్ ఓకే ఫైనల్గా ల్యాండ్ అయినాం. ఇప్పుడు ఇమిగ్రేషన్ ఉంటుంది, అయిపోయిన తర్వాత రూమ్ పోదాం. ఫోన్ చేసి రేపు పొద్దున్నే వేరే ఊరికి పోవాలి కదా, అవన్నీ డీటెయిల్స్ కనుక్కోవాలి. ఇంకా మందే మేము చెక్ ఇన్ బ్యాగేజ్ అది కాబట్టి వెయిట్ చేసి అన్ని క్యాబిన్లోనే ఉన్నాయి. ఫైనల్గా ల్యాండ్ అయిపోయాను. సో ఇమిగ్రేషన్ అయిపోయింది. ఎక్కడుంటారు, ఏం చేస్తారు అని అడిగినారు. హోటల్ అది ఇది చూపిస్తే అయిపోయింది. 30 days ఇచ్చినారు మనకి. ఇప్పుడు మనం రూమ్కి పోదాం. ఇక్కడ చూడండి ఎయిర్పోర్ట్లో ఇదంతా లిక్కర్ ఉంది, మేకప్ అది ఇది అన్ని దండిగా ఉన్నాయి. ఇక్కడ అంతా లిక్కర్ ఉంది, బట్ యూఎస్ కంటే కాస్ట్లీనే ఉంది. ఇక్కడ డ్యూటీ ఫ్రీలో కూడా యూఎస్లోనే తక్కువ రేటుకి పడుతుంది అన్నమాట. ఇవన్నీ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా, మనం ఇంక వెయిట్ చేసే అవసరం లేదు, మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇటు చూడండి, కోస్తారికా మీరిద్దరు. ఆయనది 6th కంట్రీ, నాది 5th కంట్రీ. ఇది ఆయన నాది 4th కంట్రీ. ఆయన 2 కంట్రీలు ఎక్కువ పోయింది. ఈడ భలే వెచ్చగా బాగుంది. షికాగోలో బాగా చల్ల ఫ్రీజింగ్ ఉండే, ఇక్కడ భలే వెచ్చగా హాయిగా భలే ఉంది కదా. వెదర్ బాగుంది కదా ఇక్కడ. ఈడ క్యాబ్ సర్వీస్ ఎట్లున్నాయంటే నెగోషియేట్ కూడా చేయొచ్చు అనమాట. దాంట్లో మనం నేను ఇంత ఇస్తానని వాళ్ళు ఒక ప్రైస్ పంపిస్తారు, అట్లా మనం వెయిట్ చేయొచ్చు. అందరికీ పంపిస్తారు, ఎవరు కావాలో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అది ఇది ఎట్లా అంటే నెగోషియేట్ మనం డైరెక్ట్గా చేయకుండా యాప్లో నెగోషియేట్ చేస్తే బాగుంటుంది. ఇది యాప్ ఇండియాలో కూడా ఇట్లా ఒక యాప్ పిలిస్తే బాగానే ఉంటుంది అనుకుంటా.
మన క్యాబ్ వచ్చేసింది. చూడండి ఎంత మినీ ఉంది ఇది. ఫియట్ పాలియో టైర్లు బయటకు వేసి ఫ్యాన్సీగా ఉంది. ఫైనల్గా హోటల్కి వచ్చేసినాము. ఇదే మన హోటల్. ఇక్కడ చూడండి ఎట్లా ఉంది. ఇక్కడ కోస్తారికా కల్చర్, వీళ్ళ కల్చర్ కనపడతా ఉంది అనమాట ఎంట్రన్స్లోనే. డిఫరెంట్ ఇది ఉన్నాయి బొమ్మలు, పెయింటింగ్స్. భలే ఉంది కదా ఇది. ఈ హోటల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ రూమ్కి వచ్చేసినాం ఫైనల్గా. ఈ రూమ్ చూడండి భలే క్యూట్ ఉంది. ఇది ఈ పైన వేసిన బ్లాంకెట్ కూడా భలే ఉంది. ఇది చూడండి భలే డిజైన్ చేసినారు దీన్ని. ఇది ఏదో వింటేజ్ హోమ్ ఉన్నట్లుంది. ఈ డోర్ చూడండి ఎట్లుంది. ఏదో పాత బిల్డింగ్ని కన్వర్ట్ చేసినట్లున్నారు వీళ్ళది. అంతా వుడ్ ఫ్లోరు, కొంచెం అంతా యాంటిక్స్తో డెకరేట్ చేసినారు టోటల్ హోటల్ కూడా. బాగుంది. ఈ కబోర్డ్ కూడా వుడ్తో ఉంది. క్యూట్ హోటల్. ఇప్పుడు తినేకపోతున్నాము. ఇటు సడన్ బయటకు వచ్చి ఇట్లా చూస్తే నాకు భయం అయింది. దయాలు ఉన్నట్లే ఇవి. ఇదేదో ఇండియన్ రెస్టారెంట్ ఉందండి దగ్గరలో. ఇదన్నీ 10కే క్లోజ్ ఉంది. ఇప్పుడు మనకి 15 నిమిషాలు ఉంది. దూరంగా బౌల్, వెరైటీ బౌల్ అంటే నాకు యాక్చువల్గా వేరే తినాలని ఉంది. ఇంక ఇక్కడ దొరికితే తినేద్దాం. 18 నుంచి ఏం తినలేదు. రోడ్లు చూడండి ఎంత క్లీన్ ఉన్నాయి. ఫుట్పాత్ కానీ రోడ్లు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ఒక చుక్క కూడా ఎవడు పేపర్ అట్లంతా ఏడాడు లేవు అసలు. చాలా బాగుంది. ఈ ఫ్యూల్ స్టేషన్ చూడండి వెరైటీగా ఉన్నాయి. ఇవి ఫ్యూల్ చేసే గన్నులు అవన్నీ కొంచెం డెకరేషన్ చేసి పెట్టినారు. ఇండియన్ కిచెన్. కోస్తారికాలో వినాయకుడు. బాగుంది. ఇది చూడండి ఎంత క్యూట్ రెస్టారెంట్ ఉంది. ఇది వచ్చి మనం ఎక్కువ నిజంగా తెలుగైన రెస్టారెంట్ పని చేస్తున్నాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లా ఎడో వచ్చి ఇట్లా కలిస్తే. ఎక్కడ యూఎస్, ఎక్కడ కోస్తారికా, ఎక్కడ ఇండియా. బెంగళూరులో సెటిల్ అయిన ఒకప్పుడు తెలుగు వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ పెట్టుకున్నారు. కోస్తారికా వచ్చి తెలుగులో మాట్లాడే వాళ్ళు దొరికినారంటే ఆలోచించండి. అమేజింగ్. ఇది చూడండి, ఇది కాంప్లిమెంటరీ అనుకుంటా. ఇది బాగుంది. ఇక్కడ మ్యాజిక్ చూపిస్తా చూడండి. ఫేస్ ఎంచింది కలుస్తుంది. మంది చికెన్ లాలీపాప్ వచ్చేసింది. భలే ఉంది చూసే కలర్ఫుల్గా. అది సూపర్ ఉంది. యూఎస్లో కూడా తినలేదు ఇంత టేస్టీగా. ఇది దొరికింది లక్కీగా. టేస్టీగా చాలా మస్తుంది. బెస్ట్ ఫుడ్. బాగుంది కదా. ఎంత టేస్టీగా ఉంది. ఇది కరేపాకు కూడా వేసిన ఫ్రెష్ కరేపాకు. తింటా ఉంటే ఏదో ఇండియాకే వచ్చినట్లు ఉంది నాకు. చాలా బాగుంది ఫుడ్. చూడండి చికెన్ టిక్కా మసాలా. భలే ఉంది. ఇక్కడ ఫుడ్ సూపర్ ఉంది. మనకి ఇండియన్ ఫుడ్ దొరకదే కష్టము.
అది ఎంత అద్భుతమైన ఇండియన్ ఫుడ్. మళ్ళీ మనిషి కూడా అంటే చాలా మంచి అతను. తెలుగు అతను దొరకడం అంటే కంట్రీ ఏదో కంట్రీలో తెలుగు అతను చాలా బాగా మాట్లాడి అంతా ఎట్లా పోవాలా ఎట్లా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినారు ఆయన. చాలా బాగుండే, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే. ఇప్పుడు మా రూమ్కి పోతున్నాము. గుడ్ నైట్. ఇది డే 1 కోస్తారికా. అమేజింగ్. ఈ హోటల్లో మొత్తం ఇట్లా వింత బొమ్మలను పెట్టి డెకరేట్ చేసినారు. భలే ఉన్నాయి. ఇది యాక్చువల్గా భూకంపం ఎక్కువ వస్తుందంట, అందుకని ఇట్లా పైనంతా ఈ కాంక్రీట్ రూఫ్ అంతా తక్కువ యూజ్ చేసేది. అన్ని దగ్గర షీటే.